గ్రంథం దేవుని యొక్క లేఖనము యొక్క ఉద్దేశం మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము మనము అననీయ సపేరా అను గూర్చి తెలుసుకున్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశములో ఆశ్చర్యకరుడుగా దేవుడు మన ఎడల చేసిన మేలులను ఉపకారములను కంటికి కనబడనివి, చెవి వినబడనివి, హృదయానికి అగోచరకరమైన కార్యం అక్కడ ప్రభు చేశాడు. సంఘములో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అననీయ సపేరా మరణానికి అర్హులు అయ్యారు. సంఘము, ఆది సంఘము భయభీతులతో ఆ యొక్క భయభక్తులు కలిగి దేవునిని ఆరాధించింది. ఆ సంఘానికి దేవుడు నేర్పించిన విధానం ఏమిటి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు ఎదిగిన వారు లేక ఎరిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఈ మాటలు తండ్రి యొక్క దేవుని సన్నిధిలోనికి వారు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు అని అంటే, ఇక వ్యతిరేకత వచ్చింది సంఘానికి. ఏమొచ్చింది అంటే 5వ అధ్యాయం 17వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకుని అపోస్తులను బలత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులను తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ బలమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘము ఆ యొక్క అపోస్తులు సంఘాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినప్పుడు సంఘము యొక్క ఉద్దేశములో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రధాన యాజకులు తెగ వారు వచ్చి ఆయన అనగా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమును ప్రకటించబడుతూ ఉండగా వారిని పట్టుకుని చెరసాలలో వేసిరి. ఇదిగో ప్రభువా, సంఘము కట్టడానికి అది ఆది సంఘము, ఈనాటి ప్రజలు కట్టిన సంఘము కాదు. ఆది సంఘము దేవుని చేత, దేవుని మాట చేత కట్టబడింది. అందులోని మమ్మలను చూచి, అందులోనే మా పిల్లలను చూచి, అందులోనే మా పితరులను చూచి, అందులోనే మా తల్లిదండ్రులను చూచి, అందులోనే మమ్ములను, మా పిల్లలను, వారి యొక్క సంతానాన్ని చూచి వారు ఏమాత్రమును సిగ్గుపడలేదు. ఈ ఉదయకాల సమయంలో నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మాకు సహాయం దయచేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు నామమును బట్టి శుభములను తెలియపరుస్తూ ఉన్నాం. అక్కడ ఈ సంఘము అనగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని మాట చేత కట్టబడిన ఈ యొక్క ఆది అపోస్తులులోని యొక్క అననీయ సపేరా ఎప్పుడైతే మరణం పొందారో, కొంతమంది అంటున్నారు వారితో మాట్లాడటానికి వారిని ఈడ్చుకుని వెళ్ళిపోయి పాతి పెట్టారు. సంఘమంతటికి సంగతి విన్న వారందరూ మిక్కిలి భయపడబారు. ఈ లేఖనాన్ని మీరు చూస్తే ఆ వారంట 11వ వచన భాగంలో వారు మిక్కిలి భయపడ్డారు. ఎట భయపడ్డారు? అమ్మో, అబద్ధము ఆడకూడదు, అమ్మో మోసము చేయకూడదు, ఇది సాతాను క్రియ అని దేవుడు చూపించాడు. దేవుని సంఘములో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ భూమి అమ్మకపోతే అది మీదే కదా, ఎందుకు అమ్మేవు? నీకు అన్నీ బాగానే ఉన్నాయి,
నీవు అన్ని వస్త్రాలతో కలిగి ఉన్నావు, ఆరోగ్యం కలిగి ఉన్నావు, ధన సమృద్ధి కలిగి ఉన్నావు, స్థిరస్థిరాస్తులు కలిగి ఉన్నావు, నువ్వు బ్రతకటానికి మంచి ఇల్లు ఉంది, తినటానికి మంచి ఆహారం ఉంది, ధరించుకునటానికి మంచి వస్త్రాలు ఉన్నాయి. అననీయ సపేర ఎందుకు అమ్మావు అని దేవుడు క్వశ్చనించి అక్కడ ఒక దేవుని మహిమను ప్రత్యక్షతపరిచారు. ఇలాగ జరుగుతూ ఉండగా ప్రజలందరూ దేవుని దగ్గరికి, స్త్రీలు పురుషులు మరి ఎక్కువగా దేవుని దగ్గరికి వారు నడిపించబడి వారు అబద్ధం ఆడటం మానేశారు. ఇందులో కొన్ని మనం జ్ఞాపకం చేస్తే, పేతురు గారు ప్రసంగము ఆయన ద్వారా రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఈ సంగతి జరిగి 8 దినములైన తరువాత ఇక్కడ ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూను అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకుని, ఏంటంట, మంచి పని చేశాడు దేవుడు, ఇదే కదా ధర్మశాస్త్ర గ్రంథం ఉంది అని వారు గ్రహించక, ఆ యొక్క 10 ఆజ్ఞలలో దేవుడు పొందుపరిచింది ఏంటి అని గ్రహించగా, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీ తోటి వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని దేవుని వాక్యాన్ని మరిచి ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఆ తెగతో సద్దూకయ్యులు తెగను పిలిచి వారిద్దరూ సంభాషించారు. సద్దూకయ్యులు వీళ్ళిద్దరూ లేచి మత్సరపడ్డారు. అచ్చరం అంటే కోపం వచ్చింది. ఎందుకు? దేవుడు చేస్తున్నదేమో దేవుని పని అయితే దేవుని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీరేం చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళను ఊరుకుంటే ఇంకా మన దగ్గర నుంచి అనగా యెరూషలేము మహాపట్టణము నుంచి ప్రజలందరూ ప్రభు దగ్గరకు వచ్చేస్తారు, ప్రజలందరూ దేవుని దగ్గర నమ్ముకుంటారు, దేవుని యొక్క సన్నిధిలోనికి నింపబడతారు అని వారు ఏం చేశారు, మత్సరపడి అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు. ఎక్కడ ఉంచారు? చెరసాలలో వేశారు. 12 మంది అపోస్తులు ఒకడు అనగా ఆయన ద్వారా మత్తీ అని ఒక వ్యక్తి కూడా అక్కడ చేర్చబడ్డాడు శిష్యుడిగా. ప్రభు ఆయన ద్వారా స్వార్థ పనిని ప్రకటించలేదు, కానీ అపోస్తుడైన పౌలు ద్వారా ప్రకటించాలని ప్రభు ఉద్దేశమై ఉన్నది. కాబట్టి వారందరినీ ఏం చేశారు అంటే చెరసాలలు వేసి తలుపులు వేసి వారందరినీ ఆ రాత్రి వేళ ఆ యొక్క బంధకాలలో కట్టారు. బంధకాలు కడతారు కదండి, ఎద్దులకి బంధకాలు ఉంటాయి, అలా బంధకాలు వేశారు. కాళ్ళకు మధ్య ఒక బండను పెట్టి వేశారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థనలోనికి రావాలి అని అంటే ప్రభు అయితే 19వ వచనములో ఆయన అంటున్నాడు, అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాలు తలుపులను తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో ఉండండి. ఏం చెప్పింది? మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ కుటుంబాలకు వెళ్ళిపోండి, పరిచర్య వదిలేయండి, మీరు శ్రమలో ఉన్నారు కదా, మీ మీద అబద్ధ మాటలు పడుతున్నాయి కదా. పేతురు గారు ఏం చేశాడు అంటే అననీయ సపేరును చంపివేశాడు కదా, మరి దేవుని పిల్లోడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుడు ఎలాంటి పని ఎప్పుడైనా చేపిస్తాడా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతులేదా అని వారేం చేశారు అని నిండితే వీళ్ళు అంటున్నారు, దేవాలయంలో ఉండండి. దేవాలయం ప్రతి యొక్క సంఘపు ఉనికి, ఆది సంఘము అలాగున ఆ హింసించబడుతూ ఒక్కొక్కరు బహుగా వారిని పట్టుకుని కొట్టి, మాటలతో కాదు, పట్టుకుని బలాత్కారముగా పట్టుకుని కొట్టి ఏం చేశారు అని అంటే చెరసాలలో ఉంచారు. దేవుడు చెరసాల బంధకాలను తెంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రంతా వారు ప్రార్థనతో ప్రభుతో పెనుగులాడి సంఘానికి ఆ యొక్క అవమానకరముగా అపోస్తులు ఆ యొక్క ఎవరైతే సంఘము కొరకు వారు తన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడుతున్నారు, దానికి అడ్డుపడిన వారి కొరకు ప్రభు వారి యొక్క ప్రార్థన చేస్తే ప్రభు దూత వారి మధ్యలోనికి వచ్చింది. ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, చెరసాలు తలుపులను తీసి వారిని దేవాలయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి?
దేవాలయములు. ఆది సంఘము ఎంత హింస ద్వారా వెళ్ళింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా సేవకులే శ్రమ పాలైపోయారు. ఇదే లేఖనములో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరుని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైనా గమాలియేలును ఒక పరిచయుడు మహాసభలోను లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. ఇక దేవుని ఏంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయితే వారు బాల్య దినముల నుండి ధర్మశాస్త్రాన్ని మనం అనుకున్నట్టు తిని తాగి టయానికి చేయరు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే బోధ చేసేవాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే గమలీయేల పాదముల యొద్ద. వారు ఎందుకు దేవాలయంలోనికి వచ్చారు? వారిని చెరసాలలో ఉంచాము కదా. ఇంత ఆగ్రహం నందితే మనుషులు కోపానికి ఆ యొక్క దేవుని వాక్యము తెలిసిన వాడు చెప్తున్న మాట ఏంటి అంటే వీరందరినీ కొంతసేపు వెలుపల ఉంచండి. ఇశ్రాయేలు పిల్లలు ఆ యొక్క వారందరితో ఆయన మాట్లాడటానికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. దేవుని పరిచర్యను దేవుని యొక్క చిత్తాన్ని అడ్డుకునటానికి వారు నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మీరుని కొంతసేపు వెలుపల ఉంచండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ సంఘము విస్తరించటం ప్రారంభించింది. మీరు చూస్తే సంఖ్య అంట బహు గొప్పగా కనబడింది. ఎంతగా కనబడింది అని అంటే ఈ యొక్క జనసంఖ్యను వారు లెక్కించటానికి 37వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. వాని తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. వాడి కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. చాలు. దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే జనసంఖ్య అంటే సంఘపు సంఖ్య విస్తరిస్తుంది. అందులో గలిలయుల నుండి ఒకడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే యోధ అని ఒకడు వచ్చాడు. ఎవరి మాట విన్నారో తెలుసా? మనం చెప్తే వాళ్ళు లెక్క చేయరు. ఇశ్రాయేలుకున్న ప్రత్యేకత వేరు, ఇక వారి యొక్క సహోదరులకున్న ప్రత్యేకత వేరు. మనమైతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ నుండి ఇక్కడ. యూదులు చెబితే తప్ప వారు నమ్మరు. వారంటున్నారు వీరిని నాశనము చేయాలి. ఏ నాశనం చేయాలని వారిని ప్రేరేపించాడు అంటే ప్రేరేపించటము సాతాను వాడిలో ఉండి దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా ప్రేరేపించబడితే వాడి కూడా నశించిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? పేతురు నా యొక్క అనగా ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. దీని మీద ఏమన్నా పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవజాలవు. దేని ఎదుట? సంఘము ఎదుట. సంఘము అంటే ప్రత్యేకమైన వారం. సంఘము అంటే దేవునితో మనము సంబంధము కలిగిన వారం. మనుషుల వంటి వారం కాదు. మనుషులందరికీ కనబడవచ్చు మనం మనుషులమని. దేవుడు అంటున్నాడు కొంతమంది ఇక్కడ ప్రధాన యాజకుడు ప్రేరేపించబడిన, సద్దుకయ్య తెగవారు ప్రేరేపించబడిన, ఇక్కడున్న వారందరూ అత్యాగ్రహులైన రాజు దగ్గరికి కొంతమంది మేము జ్ఞానము కలిగిన వారమని యూదులమని వచ్చిన గమలీయేల దగ్గర నుండి వచ్చిన సంఘానికి ఆను చేయటానికి దేవుడు ఎవ్వరికి అధికారం ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘము విస్తరణ అతి విస్తారముగా అతి వేగముగా కట్టుతూ దేవుడు వారిని అలంకరించాడు. ఎలా అలంకరించాడు? సంఘము అంటే దేవుడు ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఇక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం
చివరిగా ఈ మాటను చదువుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనము ఈ లేఖన భాగాన్ని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. చాలు. ఏమంటున్నాడు? నేను చెప్తున్నా ఇర్మియా, ఇశ్రాయేలు వారికి యోధా వారికి నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన చేస్తా. ఏంటి ఆ క్రొత్త నిబంధన అంటే, ప్రభువే భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడబడి కలువరి శిలువ రక్తములో తన యొక్క రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని ప్రజల నిమిత్తం ఇచ్చేసి, ఏ మనుషుడు చేయజాలని, ఏ నరుడు చెప్పజాలనిది, ఎవరికి ఊహకు అందనిది దేవుని యొక్క చిత్తాన్ని చెప్తున్నాడు. నేను ఒక క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది, ఇది యెహోవా వాక్కు. ఇదే ఆది సంఘము పాటించింది. ఆ యొక్క అపోస్తులు దీని మీద కట్టబడుతూ ఉన్నారు. సంఘము దీని మీద ఈ క్రొత్త నిబంధన, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కట్టబడే ఒక దినం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ వారితో చెప్తూ అంటున్నాడు, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన నాటన్న దినము నుండి మీ పితరులతో అనేకమైన నిబంధనలు చేశాను. ఒక్కటి కాదు. ఇప్పుడైతే నేను చెప్తున్నది ఏంటంటే 33వ వచనములు అంటున్నాడు, ఆ యొక్క ఈ దినములన్నీ మనుషులు తమ తమ హృదయాలలో యొక్క ధర్మ విధిని రాశారు, ఉంచుకున్నారు. నేను చెప్పినవన్నీ కొందరు ఉంచారు, కొందరు వెళ్ళిపోయారు. నా దినం ఏంటి అని అంటే నవనూతన దినం. క్రైస్తవుడు ప్రతి దినము నవనూతనుడు. ఎందుకు అంటే దేవుడు క్రైస్తవముకి ఇచ్చిన ప్రత్యేకత. నలగొట్టబడుతున్నావా? దేవుడు నన్ను రేపటి దిన నా ఉష్ట ఉంచాడు అంటే తన ప్రణాళిక. అవమానించబడుతున్నావా? దేవుడు నిన్ను ప్రాణాత్మ శరీరంలో నిలిపాడు అని అంటే దేవుని ప్రణాళిక. శత్రువుల మధ్యలో నడుస్తూ ఉన్నావా? దేవుని ఉద్దేశాన్ని ఆయన తన పోలికలో కడుతున్నాడు అంటే దేవుని చిత్తం. ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇక్కడ 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని వారికి చెబుతూ ఉన్నారు, ఎలా సంఘాన్ని కట్టాడు అనేది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. మొర్రపెట్టండి. వారు అపోస్తులు చేసింది ఏంటి అంటే ప్రార్థన చేశారు 10 దినాలు. ఎందుకు? అటు కానీ ఇటు కానీ తెలియక పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చు వరకు తన యొక్క కొన్న స్థితిని, వారు చేయగలిగిన పనిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను విడిచి తనకు తాను ప్రత్యేకించబడి ఆ యొక్క అపోస్తుల ద్వారా స్త్రీలతో 120 మంది ప్రత్యేకించబడి ప్రార్థన చేశారు. అందుకు ఆయన అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. ప్రధాన యాజకుడికి తెలుసా? వారు మనుషులే అనుకున్నారు. ప్రభుదూత అక్కడ నిలిచింది. గొప్ప సంగతేనా? గొప్ప సంగతి అది. ప్రధాన యాజకుడు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చెప్పగలిగిన వాడు, మనుషుల కొరకు పాప పరిహారార్థ బలులను అర్పించబడిన వాడు. దేవుని చిత్తము వారికి తెలియదు. వారేం చేశారంటే అపోస్తులు చేసిన పని లేక ఆ యొక్క క్రొత్త నిబంధన దినము అనగా ప్రార్థన చేశారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రహించి ఆయన అనుకుంటారా? ఆలోచించారా? మేము తలుపులు వేయబడింది, చెరసాల్లో బంధించబడ్డా, మా కాళ్ళకు బండ వేయబడింది, మేము ఇక మనుషుల మధ్యలోకి వెళ్తామని ఊహించారా? దేవుడు ఏం చేసిన? గ్రహింపలేని సంగతి వారిని తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వారితో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నేను మీతో చేయాలనుకున్నది ఏంటి, మీతో ఉండాలి అనుకున్నది ఏంటి అని అంటే, ఇక్కడ 6వ వచన భాగాన్ని చదువుకుని మనం ఈ లేఖనాన్ని ముగించి వేసుకుందాం. నేను దానికి ఆరోగ్యమును
స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా. చాలు, సంఘానికి ఇచ్చాడు వాగ్దానం. ఇర్మియా ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా ఇశ్రాయేలు పిల్లలు ఈ బబులోను మహారాజు చేతిలోనికి వెళ్ళిపోతానికి నిర్ణయించావు. 70 సంవత్సరాల వరకు వారు వారి ఇళ్ల నుంచి విడిపించబడి, యవనస్తులు చెరపట్టబడి, గర్భిణీ స్త్రీలు చంపబడి, ఆ యొక్క దేశం మా ఇశ్రాయేలు దేశం పాడైపోతుందని ఆయన మొరపెడుతూ వేదన చెందుతూ అంటున్నాడు. నశించిపోతున్న వాని ఒక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే జరగబో ఉద్దేశం, దానికి నేనేం చేస్తున్నాను అంటే ఆ యొక్క సంఘానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను నేను మరలా రప్పించుచున్నాను, వారికి సత్య సమాధానాన్ని సమృద్ధిగా. ఇక విశ్వాసి లేక సంఘము ఆశీర్వాదాలు, ఇంకా రెండోది ఏంటి, ధనము, దాని కొరకు కాదు, సత్య సమాధానం సమృద్ధిగా ఉంచుతాడు. కుటుంబాల్లో అన్ని బాధలున్నా సమాధానం ఉంటే ఎంతగా ఫోన్లే దేవుని చిత్తం ఏమైందనుకోండి నడవటానికి దేవుడిచ్చే గొప్ప ధన్యత. సంఘానికి సత్యం, సంఘానికి వాక్యం ఉండాలి, సంఘానికి సమాధానం ఉండాలి. అప్పుడే ఆ సమాధానం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎలా కనబడుతున్నామంటే సమృద్ధి కలిగిన వారు. అన్న ప్రవక్తి అయిన అన్న దేవాలయంలో ఉంది, అన్నం లేదు, సమాధాన పడింది దేవునితో. ఉన్న రోజు తింది, లేని రోజు పక్కనుంది. లేదు యెరూషలేము దేవాలయంలో ఆహారం లేదని పక్క వారికి చెప్పలా. ఆమె 84 సంవత్సరాలు, 8 సంవత్సరాలు భర్తతో కలిపితే 84 సంవత్సరాల వయస్సు కలిగి ఉందంటే 76 సంవత్సరాలు ప్రభుతోనే ఉంది. సృష్టికర్తను చూసింది. ఎంత సమాధానం! ఆహారం లేదని ఎక్కడికి వెళ్ళాల, ఆహారం లేదని రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళాల, ఆహారం లేదని బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళాల, ప్రభుతో ఉంది, ప్రభు వారిలో ఉన్నాడు. అప్పుడు సృష్టికర్తను ఎత్తుకుని, నాదా సత్యస్వరూపి ఎలా వర్ణించింది. సత్యవాక్యము అంటే సమాధానము సమృద్ధిగా సృష్టికర్తనే చూసింది. దేవుడి మాటలు దీవించునుగాక.